హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఆది బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి క్లాత్ని. కోరాసు అవతల వైపు ఉండాలి, మడతేమో మన వైపు ఉండాలి. ఇప్పుడు కింద ఒక గీత గీసుకుందాం స్ట్రైట్గా. తర్వాత ఒక 1/2 ఇంచుకి ఇంకో గీత గీసుకుందాం. ఎందుకంటే అది నడుం కుట్టుపోతుంది కదండి, అందుకని. ఎక్కడి నుంచి అయితే ఇంకో రెండో గీత గీసుకున్నామో దాన్ని అక్కడి నుంచి ఇది ఇలాగా భుజం దగ్గర నుంచి ఈ డాట్ ఉంది కదండి, డాట్ వరకు ఇలా పట్టుకొని ఇలా కొలుచుకోవాలండి. కొలుచుకొని భుజం కుట్టు ఉంది కదా, కుట్టుకు ఒక గీత, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇంకో గీత పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూద్దామండి. ఇది నేను ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేస్తున్నానండి. ఆర్మ్ లూజు 8 ఉందండి, 8. చెస్ట్ లూజ్ కూడా ఎంత ఉందో చూద్దామండి. చెస్ట్ లూజ్ చూసేటప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి ఉంది కదండి, ఉక్సులు పట్టి ఈ చివరన పట్టుకొని ఈ కుట్లు ఉన్నాయి కదా, సైడ్ కుట్లు, ఈ కుట్ల దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పట్టుకోవాలండి. చంక దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలండి ఉక్కు వరకు. ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలండి. ఇక్కడ ఒక గీత. ఇప్పుడు ఈ ఆర్మ్ లూజు ఈ చంక కలవాలండి. బ్లౌజ్ కూడా ఇప్పుడు యాజ్ టీ చేసుకుంటే మనకి నెక్కలు అన్నీ వచ్చేస్తాయండి. భుజం, నెక్కలు, మెడ ఎంత ఉంది అన్నీ మనం బ్లౌజ్ ప్రకారమే చూసుకోవాలండి. బ్లౌజ్ ఇలా వేసుకొని మెడ ఎంత ఉంటే దానికి ఒక 1/2 ఇంచి పైకి పెట్టుకోవాలి. ఈ నడుం కూడా ఎంత ఉంటే దానికి 1 ఇంచ్ ఏమో డాట్స్కి, 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఏమో ఖర్చులకి. ఇప్పుడు ఇది కూడా అంతే. చంక దగ్గర ఒక మార్కింగ్. ఇప్పుడు మెడ, భుజం 2, మెడ ఎంత ఉందో అంతే. దీనికి ఒక కుట్టు కన్నా, భుజం కూడా కుట్టు కన్నా 1/2 ఇంచి అవతల వైపు పెట్టుకోవాలండి. అంచునకి చంక కూడా బ్లౌజ్ ప్రకారం వేసుకుందామా, కానీ మనం కొలతలు చూసుకుందామండి. ఇది నెక్ ఎంత వచ్చింది? 8.5 వచ్చిందండి నెక్. మెడేమో 2.5 వచ్చిందండి. భుజం 3.5 వచ్చిందండి. మొత్తం 1/2 తక్కువ 6. 1/2 తక్కువ 6 కిందకి కూడా పెట్టుకోవాలండి. ఇప్పుడు చంక లూజ్ కొలుచుకోవడానికి ఇది కూడా 6 ఇంచీలు పెట్టుకుందామా. ఇప్పుడు చంక కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకుందామండి. ఇలా గీతలు గీసుకొని ఇక్కడ 8.5 వచ్చింది కదండి, ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. డీప్ నెక్ అయితే 1 ఇంచ్ నెక్, లేకపోతే 1/2 అండి, 1.5 పెట్టుకోవాలి. ఇది 8.5 వచ్చింది కదండి నెక్, మరి 8.5 వచ్చింది కాబట్టి మనం 1.5 పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలండి. మనకి ఇప్పుడు 8.5 రావాలి. 9 వచ్చిందండి. 9 వచ్చింది అంటే ఇంకా కొద్దిగా పైకి పెట్టుకోవాలి. వీళ్ళు కొద్ది లూజ్ కూడా పెట్టమన్నారండి. ఇవ్వండి 1/2 తక్కువ 9 వచ్చింది, సరిపోద్ది. ఇంకా లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఇలా గీతలు గీసేసుకోవడం అండి. ఇప్పుడు నెక్ కూడా గీసేసుకోవడం. నేను 2.5 ఇంచుల కన్నా 1 పాయింట్ ఎక్కువ పెడుతున్నానండి. వీళ్ళకి నెక్ ఎక్కువ వద్దన్నారు, అందుకని. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా లోతు కూడా తీసుకోవాలండి. ఇలాగా
ఇప్పుడు కట్ చేసుకుందాం అండి. ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడే చూసేసుకుందాం అండి. ఇలా భుజంకి 1/2 ఇంచ్ మనం గీత పెట్టాం కదండి. ఈ గీత దగ్గర నుంచి ఇదిగోండి భుజం కుట్టుకి ఇలా పెట్టుకొని ఇలాగా గీత నుంచి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలండి. చూసుకొని పెట్టేసుకోవడం అండి. ఒకవేళ మీకు అంతగా నెక్ రాలేదు అంటే కనుక ఇలా ఫస్ట్ ఉక్కుకి ఒక ఉక్కు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది సరి చేసుకోండి. ఇక్కడ ఒక స్కేల్ మార్కింగ్ పెట్టుకోండి. స్కేల్ పెట్టుకున్న తర్వాత ఈ భుజం దగ్గర నుంచి ఈ స్కేల్ వరకు ఎంత ఉందో చూసుకోండి. 6.5 వచ్చిందండి. ఇది కూడా మనకి 6.5 వచ్చిందా లేదో చూసుకోవాలండి. ఇదిగోండి 6.5 వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం అండి. ఇప్పుడు ఈ చివరి గీత గీసుకున్నాం కదండి. ఇక్కడి నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచు పైకి తీసుకోవాలండి. అప్పుడు ఇక్కడ ముడతలు రావండి మీకు. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఇలా రివర్స్ ఈ కోరాస్ ఉన్నాయి కదండి. కోరాస్ మన వైపు వేసుకొని ఫోల్డింగ్ది అవతల వైపు వేసుకోవాలండి. ఇక్కడ మనకి షేప్ పట్టీలు వస్తాయండి. ఇక్కడ ఫ్రంట్ మార్కింగ్ గీసుకోవాలండి. ఫ్రంట్ మార్కింగ్ గీసుకునేటప్పుడు మనం క్రాస్ కటింగ్ చేస్తున్నామండి ఇది కాబట్టి మనం క్రాస్గా వేసుకోవాలండి. ఇది క్రాస్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ క్లాత్ చూసుకోవాలండి. ఎక్కువ తక్కువ ఇక్కడ కార్నర్లో మనకి బ్యాక్ కట్ అయిపోయింది కదండి. అది చూసుకొని వేసుకోవాలండి. ఒక 1 ఇంచు కిందకుంటే సరిపోద్దండి బ్యాక్ పార్ట్ దానికన్నా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగే గీసేసుకోవాలండి. మార్కింగ్ గీసేసుకోవాలండి. ఇప్పుడు షేప్ పట్టి ఉక్సులు ఉంది కదండి. ఉక్సులు షేప్ పట్టి ఎంత ఉందో చూసుకొని దానికి అలాగా మార్కింగ్ వేసుకో. 1/2 ఇంచు కిందకు వదిలి అప్పుడు ఇది ఎంత ఉందో అంతా మార్కింగ్ వేసుకోవాలండి. కిందకు 1/2 ఇంచు వదిలేయాలండి. ఇప్పుడు ఇది మాత్రం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెంచుకోవాలండి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎంత ఉందో షేప్ ముక్క వరకు ఎంత ఉందో అంతా పెట్టుకొని దానికి 1.5 ఇంచు 1.5 అలాగా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 1.5 అండి. 1.5 పెట్టుకుంటే ఇక్కడ డాట్ వస్తుందండి. ఇక్కడ కుట్టుపోద్ది, ఇక్కడ కుట్టుపోద్దండి. అందుకని మనం 1.5 ఇంచు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ డాట్ చూసుకోవాలి కదండి. ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో అక్కడ ఇలా పట్టుకొని భుజం దగ్గర కూడా మిడిల్కి ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు మనం ఖర్చులకు పోతుంది కదండి. ఇక్కడి నుంచి మనం ఇలాగా స్ట్రైట్గా కొలుచుకోవాలండి. ఎంత ఉందో అంత. దానికి 1/2 ఇంచు కిందకు పెట్టుకోవాలండి. కిందకు పెట్టుకొని ఈ డాట్ కూడా ఎలా వస్తుందో చూసుకోవాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కొలుచుకుంటూ ఇలాగా సేమ్ మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కదండి కట్ చేస్తున్నాం. అందుకని డాట్ కూడా ఎలా వస్తుందో అలాగే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గీత గీసేసుకుందామండి. గీత గీసుకొని ఈ డాట్కి కలుపుకోవాలండి. ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలుపుకొని ఇప్పుడు ఫ్రంట్ అండి. ఫ్రంట్ 1/2 తక్కువ 3 ఇంచీలు పెట్టానండి నేను. ఇప్పుడు ఈ ఫ్రంట్ మార్కింగ్ గీసేటప్పుడు ఇక్కడ కొద్ది క్రాస్ ఇచ్చుకోవాలండి. ఇక్కడి నుంచి
ఇలా కొద్ది క్రాస్ ఇచ్చుకుంటే మనకి భుజాలు జారవండి. ఇక్కడ కూడా ఒక పావించు మనం కిందకి కట్ చేసుకోవాలండి. ఇక్కడ పావించు మరి పెంచాం కదండి, ఇక్కడ తగ్గించుకోవాలండి పావించు. ఇక్కడ లోతు కూడా తీసుకోవాలండి. ఇది లోతు అండి. ఇప్పుడు రౌండ్ గీసుకుందామండి. ఫ్రంట్ రౌండ్ ఒకసారి సరిపోయిందో లేదో చూసుకుందామండి ఆది బ్లౌజ్ తోటి. ఇంకోండి ఇక్కడ ఇది డాట్ గీత కదండి, గీత కన్నా 6 ఇంచు కిందకి పెట్టుకొని ఇది ఇలాగా రౌండ్ వచ్చిందా లేదా చూసుకోవాలండి. చూడండి రౌండ్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కట్ చేసేసుకోవడం అండి. దీనికి ఇక్కడ ఒక పిన్ను, ఈ నెక్ దగ్గర ఒక పిన్ను పెట్టుకుంటే కనుక మనం డాట్స్ పెట్టుకునేటప్పుడు కదలవండి. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఏదైతే మనం గీత కిందకి పెట్టామో అక్కడి నుంచే కట్ చేసుకోవాలండి. ఇది లోతండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, దాన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలండి. ఏదైతే భుజం ఉందో మిడిల్లో పట్టుకొని ఇక్కడ మనకి మెయిన్ డాట్ వచ్చింది కదండి, ఈ డాట్ వరకు ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని ఇది ఇక్కడ కిందకి తెచ్చుకోవాలండి. ఇలాగా ఇది పైకి వస్తుందండి, పైకి పెట్టకూడదండి, కిందకి ఇలా తెచ్చుకోవాలి. ఈ మెయిన్ డాట్ ఎంత ఉందో అలా కిందకి తెచ్చుకొని ఇప్పుడు ఈ డాట్ ఉంది కదండి, ఈ మెయిన్ డాట్ నుంచి ఈ ఉక్సు డాట్ ఒకటి వేస్తాం కదా, ఆ డాట్ వరకు పట్టుకొని ఇక్కడికి ఇలా కొలత చూసుకోవాలండి. ఇది పావించి వదిలేసి ఇక్కడికి ఇలా కొలత చూసుకోవాలండి. చూసుకుంటే ఇక్కడికి కరెక్ట్గా సరిపోయిందండి. ఈ మెయిన్ డాట్ కూడా ఎక్కడి నుంచి ఎంత పొడవు ఉందో చూసుకొని ఇలా పొడవు కూడా చూసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది నాకు. ఇదైతే 1 ఇంచు పెట్టుకుంటున్నానండి లూజ్. ఇది ఒక మెయిన్ డాట్ అండి. ఇప్పుడు రెండో డాట్ వేద్దాం. రెండో డాట్కి ఈ పట్టీ ఉంది కదండి, ఇది ఇలాగా నెక్ ఎంతైతే ఉందో నెక్ కన్నా ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకోవాలండి. ఇది కిందకి పెట్టుకొని ఇప్పుడు ఈ డాట్ ఎంత ఉందో అంతా చూసుకోవాలండి. ఇదిగోండి ఈ మెయిన్ డాట్ నుంచి ఈ రెండో డాట్ ఈ చివరి ఉంది కదండి, ఈ చివరిని ఇలా పట్టుకొని ఈ డాట్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలండి. కొందరు బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టమంటారండి. డాట్స్ కూడాను మనం మార్చామంటే వీళ్ళకి కుట్టు రాదు, బ్లౌజ్ రాదు అన్న మాట వస్తుందండి. అందుకని బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టమన్నప్పుడు మనం డాట్స్ కూడా కొలుచుకోవాలండి. మనం డాట్స్ కూడా మార్చకూడదండి. ఇదిగోండి ఇది 1/2 ఇంచ్ కుట్టులోకి పోతుంది. ఈ మెయిన్ డాట్ నుంచి ఇక్కడ డాట్ అండి ఇక్కడికి ఉందండి. 3 డాట్స్ అయిపోయాయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకుందామండి. ఇదిగోండి ఈ పక్కన ఉంది కదా ముక్క, ఇది షేప్ పట్టీకండి. షేప్ పట్టి కొలుచుకునేటప్పుడు ఫ్రంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసుకొని మనం డాట్కి టక్స్ పెట్టుకున్నాం కదండి, టక్స్ వరకు ఇది ఇలా పట్టుకొని ఇక్కడికి వచ్చిందండి. ఈ 6 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి షేప్ పట్టి వచ్చేస్తుందండి. ఇది నడుం ముక్కండి, నడానికి ముక్క వేసుకుంటామండి. ఇది షేప్ పట్టి అండి. మనం కొలుచుకునేటప్పుడు ఎలా కుట్టాలో నేను చెప్తానండి, కొలుచుకొని కుట్టాలి. ఇప్పుడు ఇది హ్యాండ్స్కి ముక్కలు కూడా పడతాయండి. దీనికి హ్యాండ్స్కి ఇక్కడ తీసేసుకుందామండి ముక్కలు. ఇదొక ముక్క, మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టుకొని ఇదొక ముక్క తీసేసుకుందామండి హ్యాండ్స్కి. ఓకేనా అండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందామండి.
నేనైతే హ్యాండ్స్ లాస్ట్కి కట్ చేస్తానండి. ఒక్కొక్కరికి ఏమవుతుందంటే హ్యాండ్స్ కొద్ది పొట్టి పొడవు వస్తాయండి. ఫ్రంట్లో అడ్జస్ట్ చేసినా సరే క్రాసు సరిగ్గా తిరగదండి ఫ్రంట్లో. అందుకని నేను మాత్రం లాస్ట్కే కట్ చేస్తానండి హ్యాండ్స్. ఇలా ఒక గీత గీసుకొని దానికి పావించు మార్జిన్ ఉంచుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో అంతా చూసుకోవాలి. ఇక్కడికి పెట్టుకొని ఈ పొడవు ఎంత ఉందో, హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతా పెట్టుకొని ఒక 6 ఇంచు పైకి పెట్టుకోవాలండి గీత. ఇది కూడా అంతే అండి. చంక దగ్గర కూడా ఒక 1/4 ఇంచు, కుట్టు దగ్గర ఒకటి 1/4 ఇంచు పైకి ఒకటి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చంక మీకు హ్యాండ్ కటింగ్ ఈజీగా చూపిస్తాను చూడండి. ఈ లూజ్ అయితే కనుక ఆ చంక లూజ్ అయితే కనుక మనకి 8.5 వచ్చిందా. చంక లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఎనిమిది వచ్చిందండి చంక లూజు. 8 అంటే కనుక 8 వచ్చింది కదా. 8 అంటే కనుక మనం కింద చంక లూజ్ డౌన్ ఎంత ఇచ్చుకోవాలి అంటే 3 ఇంచెస్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఏదైతే పొడవు ఉందో దానికి ఒక గీత. ఇప్పుడు 3 ఇంచెస్ కొలుచుకొని 3.5 పెట్టుకున్నా పర్వాలేదండి. 3.5 అండి. 3.5కి ఒక గీత ఇలా పెట్టుకొని ఇప్పుడు 8 ఇంచెస్ అంటే 8, ఆవిడ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టమంది కదండి. ఆ 1/2 ఇంచు కలుపుకొని 8.5కి ఒక గీత గీసుకోవాలండి. ఈ గీత దగ్గర నుంచి ఇది ఇలాగా మిడిల్కి ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక గీత పెట్టుకోవాలండి. ఈ మిడిల్ గీత ఇలా పైకి చేసుకోవాలండి. ఇప్పుడు 1/4 తక్కువ 2 ఇంచీలకి ఒక గీత పెట్టుకోవాలండి. ఇక్కడ 1.5 అండి. ఇప్పుడు ఆర్మ్ స్కేల్ ఉంది కదండి. ఈ ఆర్మ్ స్కేల్ తోటి ఇక్కడ ఏదైతే మనం 1.5 గీత పెట్టామో అక్కడి నుంచి ఈ 2.5 ఇంచీలకి 1/4 తక్కువ 2 ఇంచీలకి ఒక గీత కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలాగా ఇక్కడికి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ మనం లోతు తీసుకోవాలి కదండి. ఆ 1/2 ఇంచ్ కూడా ఇక్కడి నుంచే కలుపుకోవాలండి. హాఫ్ లోతు తీసేటప్పుడు ఇక్కడ కూడా 1 ఇంచు లోపలికి పెట్టుకొని అప్పుడు లోతు తీసుకోవాలండి. ఇదిగోండి, ఇది లోతు అండి. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలండి. కింద కూడా కట్ చేసేసుకుందాం అండి. ఇప్పుడు లోతు తీసుకుందాం. ఇప్పుడు టక్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్లో ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. ఇది హ్యాండ్స్లో ముక్కలండి. ఓకే అండి. నెక్ కట్ చేయలేదండి. మోడల్ నెక్ మీకు కట్ చేసేటప్పుడు చూపిస్తాను. నెక్